I'm not the Chief Election Commissioner of the Government of India, but I'm the Chief Election Commissioner of India. That's a very minor change in emphasis, but it's a major difference. But I am not part of the government. Who are you answerable to? Certainly I am answerable to the President. Certainly I am answerable to Parliament in larger sense. I am answerable to the courts for any wrong which I may do. See what's happening in some of our neighboring countries, where the elections carry no credibility. Today in India, one can say that the elections carry a large degree of credibility. రాహుల్ గాంధీ ఈయన ద హెచ్ ఫైల్స్ అని చెప్పని, హెచ్ ఫైల్స్ ఇన్ ద సెన్స్ హర్యానా ఫైల్స్ అని చెప్పని ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మీ అందరికీ తెలుసు, ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ పెట్టిన ప్రతిసారి, ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మనం కూడా దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తూ తెలుగు ప్రజలకు కూడా అది తెలియాలి అనే ఉద్దేశంతో మనం వీడియోలు చేయడం జరుగుతుంది. కొద్దిగా లేట్ అయినా సరే నిన్న లైవ్ తర్వాత చాలామంది అడిగారు ఈ హర్యానా ఓట్ చోరీ గురించి మాట్లాడండి అని చెప్పని. సో వీ థాట్ కనీసం అడిగిన వాళ్ళ కోసమైనా ఈ వీడియో చేద్దామని చెప్పని. బట్ ఆ మొత్తం ప్రెస్ మీట్ చూసిన తర్వాత తను ప్రవేశపెట్టిన ఎవిడెన్సెస్ కావచ్చు, తను చూపించిన ఆధారాలు కావచ్చు, ఇవన్నీ వెరీ రేషనల్. ఎలక్షన్ కమిషన్ని పూర్తిగా ఎండకట్టేశాడు రాహుల్ గాంధీ. ఇక్కడ మనం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానో లేదా బీజేపీకి ఆపోజిట్గా ఉన్న ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడుతున్నట్టుగానే మనం చూడకూడదు. దిస్ ఈజ్ అబౌట్ ద ఇండియన్ డెమోక్రసీ. మన భారతదేశపు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని ఒక చేతిలో పప్పెట్ కింద వాడుకుంటున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఎండగడుతూ సాక్ష్యాధారాలతో సహా రాహుల్ గాంధీ ద హెచ్ ఫైల్స్ అని చెప్పని మొదలుపెట్టారు. పూర్తిగా ఈ వీడియో చూడండి, సో దట్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ వీళ్ళు ఎలా మన ఓట్లని దొంగతనం చేస్తున్నారు, మనకు తెలియకుండానే మన నియోజకవర్గంలోనే ఓట్లు ఎలా డిలీట్ అయిపోతున్నాయి, మనకు తెలియకుండానే మన నియోజకవర్గంలో మల్టిపుల్ ఓట్స్ ఎట్లా ఇంజెక్ట్ చేస్తున్నారు అనేది పూర్తిగా ఆధారాలతో సహా రాహుల్ గాంధీ బయటపెట్టారు. సో ఇప్పుడు హర్యానా గురించి మాట్లాడుతూ ఆయన ముందు ఒక స్లైడ్, దీన్ని ఒక స్లైడ్ షో కింద రాహుల్ గాంధీ గారు చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రవేశపెట్టిన స్లైడ్ షోలో మొట్టమొదటి స్లైడ్ ఏంటంటే కాంగ్రెస్ వుడ్ హ్యావ్ స్వెప్ట్ హర్యానా. అంటే కాంగ్రెస్కి సంబంధించి వాళ్ళు హర్యానాలో ఖచ్చితమైన మెజారిటీతో గెలుస్తారని చెప్పని వాళ్ళ అంచనానే కాదు, ఎగ్జిట్ పోల్స్ కూడా అట్లానే చెప్పినాయి. దాంట్లో భాగంగా ఎగ్జిట్ పోల్స్లో ఇండియా టుడే, సీ ఓటర్ కావచ్చు, దైనిక్ భాస్కర్ కావచ్చు, న్యూస్ 24 కావచ్చు, మత్రీస్ కావచ్చు, పీమార్క్యూ కావచ్చు, వీళ్ళందరూ కూడా 54 నుంచి 61 సీట్లు ఖచ్చితంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. బీజేపీ మ్యాక్సిమం 18 నుంచి 30 లోపే ఉంటుందని చెప్పని అన్నీ కలిపినా చెప్పారు. ఇది ఎగ్జిట్ పోల్స్. అయితే పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎప్పుడు కూడా అంటే మనం ఎప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్స్ ఈజ్ ఆల్సో పోస్టల్ ఓట్స్. పోస్టల్ బ్యాలెట్స్ నుంచి వచ్చే ఓట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మనకి దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రిజల్ట్. అంటే ఎప్పుడూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఆధారంగానే ముందు ఇనీషియల్గా మనకి పోస్టల్ నుంచి ఓట్స్ ఏవైతే ఉంటాయో, పోస్టల్ బ్యాలెట్స్లో నుంచి వచ్చిన ఓట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ లెక్క పెట్టిన తర్వాత ఓకే ఈసారి ఈ ప్రభుత్వం వస్తుంది అని చెప్పని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేస్తారు. ఎందుకంటే ట్రెండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది సూచిస్తుంది అనమాట పోస్టల్ బ్యాలెట్ అనేది. ఆల్రైట్, ఇట్లా పోస్టల్ బ్యాలెట్లో కూడా హర్యానాలో కాంగ్రెస్కి 73, బీజేపీకి 17 వచ్చినట్టు వస్తే, కానీ పూర్తిగా హర్యానా రిజల్ట్ బీజేపీకి అనుకూలంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా వచ్చింది. అయితే ఇక్కడ మొత్తం ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాంగ్రెస్కి ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలిచింది అనేది మాకు అర్థం కాలేదు. కాబట్టి మేము ఒకసారి డిగ్ చేసాము ఈ నియోజకవర్గంలో కూడా. డిగ్ చేసిన తర్వాత మహదేవ్పుర, అలంద్ కంటే కూడా దారుణమైన విషయాలు మాకు ఇక్కడ తెలిసినవి అని చెప్పారు. అంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పోస్టల్ ఓట్స్, నార్మల్ ఓట్స్
ఆపోజిట్గా వచ్చినాయి. అంటే పోస్టల్ ఓట్స్లో ఎక్కువ ఉన్నా సరే నార్మల్ ఓట్స్లో మాత్రం విపరీతంగా కాంగ్రెస్కి వ్యతిరేకత వచ్చినట్టు ఓట్లు మనకు వచ్చింది. అయితే ఇది కేవలం హర్యానాలో కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా ఉందని చెప్పి ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కేవలం 22,779 ఓట్లతోనే ఓడిపోయింది అని చెప్పని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దీంట్లో లోయెస్ట్ మార్జిన్ సీట్స్ అయితే మాత్రం ఇట్లా ఉచనాకలం, దాద్రి, అస్సంద్, హోదల్ అని చెప్పని ఇట్లా అంటే 32 ఓట్లు, 2,000 ఓట్లు ఇలానే ఓడిపోయారు. పూర్తిగా స్టేట్ మొత్తం కలుపుకుంటే కేవలం 1,00,000 ఓట్లతోనే కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీకి వచ్చేసి 55 లక్షల ఓట్లు వస్తే కాంగ్రెస్కి 54 లక్షల ఓట్లు వచ్చినాయి. సో ఇట్లా అంటే కేవలం 1,10,000 ఓట్లతోనే 1,10,000 ఓట్లు, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలా, 1,10,000 ఓట్లతోనే కాంగ్రెస్ ఓడిపోయింది అని చెప్తారు. ఆల్రైట్. అయితే దీంట్లో భాగంగా ఆయన ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆధారంగా ఏంటంటే 22 ఓట్లు. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ వేస్తాను మీకు. దీంట్లో ఒక ఆవిడ ఫోటోని చూపించారు, చూడండి ఒకసారి. ఈవిడ ఫోటోని చూపించి ఈవిడెవరో ఒకసారి మీరు ఏమన్నా చూడగలరా అని చెప్పారు. ఈవిడెవరో మీకు ఏమన్నా తెలుసా, ఈవిడ ఇండియన్ ఆరిజిన్లో ఏ స్టేట్లో ఉంటుంది ఏమన్నా తెలుసా అని చెప్పని అడిగితే ఎదురు ఉన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా జర్నలిస్టులు కావచ్చు, రిపోర్టర్స్ కావచ్చు, వీళ్ళంతా దే డిడ్ నాట్ ఐడెంటిఫై, ఆవిడెవడో తెలియదు అని చెప్పనంటే ఆయన ఒక బాంబ్ పేల్చింది ఏంటంటే షీ ఈజ్ అ బ్రెజిలియన్ యాక్ట్రెస్, మోడల్. యాక్చువల్లీ షీ ఈజ్ అ బ్రెజిలియన్ యాక్ట్రెస్ మాథ్యూస్ ఫెరారో. యాక్చువల్గా ఈ మాథ్యూస్ ఫెరారో అనే అమ్మాయి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రాహుల్ గాంధీ దాదాపు 25 లక్షల ఓట్లని హర్యానాలో దొంగతనం చేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్తూ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఈవిడ ఒక బ్రెజిలియన్ మోడల్. ఈవిడ చూడండి, ఇప్పుడు స్లైడ్ వేస్తాను చూడండి. 22 ఓట్లు ఈవిడ పేరు మీద ఉన్నాయి. 22 ఓట్లు ఈవిడ పేరు మీద ఉన్నాయి. 10 బూత్లలో, రాయ్ అనే ఒక అసెంబ్లీలో 10 బూత్లలో 22 ఓట్లు ఈ బ్రెజిలియన్ మోడల్కు ఉంది. అయితే ఈ బ్రెజిలియన్ మోడల్ కూడా రియాక్ట్ అయింది దీని మీద, దీనికి నాకేం సంబంధం లేదని. ఇప్పుడు చూడండి, దీంట్లో అసలు ఈ స్క్రీన్ దీనిలో చూస్తే మీరు సరస్వతి, గీత, కవిత, కిరణ్ దేవి, కళావంతి, పూనం, దర్శన, సీమ, సుమన్, విమ్ల, రష్మి ఇట్లా రకరకాల పేర్లతో ఈవిడికి దాదాపు 22 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ ఎవరు వేస్తున్నారు అంటే దొంగ ఓట్ల కింద ఎవరో బ్రెజిలియన్ మోడల్ ఫోటో పెట్టేసి సీమ అని, స్వీటీ అని, సరస్వతి అని రకరకాల పేర్లు పెట్టేసి దొంగ ఓట్లు క్రియేట్ చేశారు. రైట్. ఇది అయిపోయిన తర్వాత ఆయన చెప్పిన లెక్కలు అంటే ఈ బ్రెజిలియన్ మోడల్ అయిపోయిన తర్వాత ఈయన ఒక స్కానర్ కూడా ఇచ్చాడు. దాన్ని స్కాన్ చేస్తే ఆవిడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఆవిడ ప్రొఫైలు, ఆవిడ పేరు అవన్నీ కూడా వస్తున్నాయి. అది పక్కన పెట్టేసేయండి. రైట్. అయితే ఈ 25 లక్షల ఓటు చోరీ గురించి ఈయన మాట్లాడుతూ డూప్లికేట్ ఓట్లు అంటే మాధవపుర అలంద్ తర్వాత కాంగ్రెస్ ఇట్లా ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని ఎక్స్పోజ్ చేసేసిన తర్వాత ఫామ్ 6 అండ్ ఫామ్ 7 మీకు గుర్తుందా? ఫామ్ 6, ఫామ్ 7 ఏది అప్లికేషన్ అంటే ఓట్ ఎడిషన్కి కానీ ఓట్ డిలీషన్కి కానీ అప్లికేషన్ పెడతారు కదా. ఈ ఫామ్ 6, 7 ఏవైతే ఉన్నాయో ఇది ఎవరు అప్లై చేశారు, ఎప్పుడు అప్లై చేశారు, ఏ టైంలో అప్లై చేశారు, ఎంత మినిట్స్ సెకండ్స్ ఫ్రేమ్లో అప్లై చేస్తున్నారని ఆ రోజు అంటే దిస్ ఇస్ సెంట్రలైజ్డ్ సిస్టమ్, ఏదో ఆటోమేటెడ్ బగ్గో ఏదో పెట్టి మొత్తానికి వీళ్ళందరూ అప్లై చేస్తున్నారు వేరే వాళ్ళ పేర్ల మీద. ఎందుకంటే 1 మినిట్ 2 మినిట్స్లోనే ఒక్కొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుందని పోయినసారి మనం మాట్లాడుకున్నాం. సో అది మనకు ఎట్లా తెలిసింది? వరుసగా 10 నిమిషాల్లో ఈ వ్యక్తి ఎన్ని అప్లికేషన్స్ పెట్టారు అని చెప్పని చూస్తే అట్లా తెలిసింది. ఇప్పుడు ఆ ఫామ్ 6 అనే అప్లికేషన్నే పూర్తిగా ఫామ్ 6ని, ఫామ్ 7ని పూర్తిగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యాక్సెస్ తీసేసింది. చూసారా ఎందుకు తీసేసింది? ఎందుకంటే దొంగలు దొరుకుతున్నారు కాబట్టి. ఇట్లా డూప్లికేట్ ఓట్లు 5,21,000 అయితే హర్యానాలో, ఇన్వాలిడ్ అడ్రస్లు 93,000 అంటే దాదాపు 1,00,000. బల్క్ ఓటర్లు అంటే బల్క్ ఓటర్స్ ఒకే అడ్రస్లో రకరకాల వ్యక్తులు ఉంటారు కదా. ఒక అడ్రస్లో ఆ రోజు చూసాం కదా 150 మంది, 200 మంది ఓట్లు ఉన్నాయి. ఒక అడ్రస్లో 60 మంది. చిన్న గుడి మనం గ్రౌండ్ రిపోర్ట్కి కూడా వెళ్ళాం, గుర్తుంటాయి మీకు. అట్లా దాంట్లో దాదాపు 20 లక్షల ఓట్లు, 19,26,351 ఓట్లు బల్క్ ఓట్స్ అంట. రైట్. సో మొత్తం హర్యానాలో ఓట్లు 2 కోట్లు అయితే ఈ ఓటు చోరీలోనే 25 లక్షల ఓట్లు దొబ్బేశారని చెప్పని ఆయన ఆరోపిస్తున్నారు. ఆరోపించి
ఇంత అంటే ఇన్ని ఓట్లు దొంగతనం చేసినా సరే కాంగ్రెస్ కేవలం 22,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. తను హర్యానా ఎలక్షన్స్లో తను ఓడిపోయింది అని చెప్పని ఏం చెప్తారు. ఇకపోతే డూప్లికేట్ ఓట్లు 5,21,619 డూప్లికేట్ ఓట్లు. చూడండి, ఒక్క ఫోటో ఒకే అసెంబ్లీ 100 ఓట్లు ఉన్నాయి ఈవిడికి. చూడండి, ఈవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడికి ఒకే ఫోటో చూడండి, ఇవన్నీ ఎంత కూడా ఒకే మనిషికి 100 ఓట్లు ఒకే ఫోటోతో, మళ్ళీ ఒకే ఫోటోతో అదే అసెంబ్లీ సెగ్మెంట్లో అదే బూత్లో దాదాపు 100 ఓట్లు ఉన్నాయి ఈవిడికి. ఓకే, ఇక దాని తర్వాత రిపోర్టర్లను వీళ్ళని పిలిపించి అడిగారు, చూడండి దీంట్లో మీరేమన్నా చూస్తున్నారా అంటే ఫస్ట్ స్లైడ్లో వాళ్ళు ఏం కనిపెట్టలేకపోయారు. తర్వాత స్లైడ్ చేంజ్ చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ ఇది చూడండి, ఒకే వ్యక్తి యొక్క ఫోటోలు కంటిన్యూస్గా ఆవిడ ఫోటోలే ప్రతి పేజీలో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటాలోనే, వెబ్సైట్లోనే తీసుకున్న డేటా ఇది. దీంట్లో ఒక వ్యక్తికి సంబంధించిన ఫోటోలు కాదు, దే ఆర్ ఓటర్ ఐడీస్. ఒక వ్యక్తికి ఎన్ని ఓట్లు ఉన్నాయో చూడండి. ఆ జర్నలిస్ట్ని పిలిస్తే ఒకే హౌస్లో దాదాపు 223 సార్లు 2 బూత్లలో 223 ఎగ్జాక్ట్గా ఆవిడ ఓటర్ ఐడీలు ఉన్నాయి. అన్ని ఓట్లు ఉన్నాయి ఒక వ్యక్తికి. మరి ఈ వ్యక్తి ఇన్ని ఓట్లు వేసిందా, లేకపోతే ఈ వ్యక్తి ప్లేస్లో ఇంకెవరైనా వేశారా అని అడగటం కోసం సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఎలక్షన్ కమిషన్ ఇయ్యదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫామ్ 6కి యాక్సెస్ తీసేస్తుంది, ఫామ్ 7కి యాక్సెస్ తీసేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తి వచ్చి ఎన్ని ఓట్లు, అసలు సీసీటీవీ ఫుటేజ్ బూత్లో ఇవ్వండి అంటే క్యా హమారీ మాతాయే బెహనే బేటీయే అని చెప్పని జ్ఞానేష్ కుమార్ గారు జ్ఞానబోధ చేస్తుంటారు. మనం ఏమన్నా వాష్రూమ్లో డేటా అడుగుతున్నామా, లేదంటే వాళ్ళ బెడ్రూమ్లో డేటా కెమెరా సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నామా? అరే బాబు, పబ్లిక్ ప్లేస్లో ఇక్కడ ఓటు వేసారా లేదా, ఎంతమంది వేసారా అనేది చెక్ చేయడం కోసం మేము అడుగుతున్నామంటే దాన్ని గురించి కూడా దిక్కుమాలిన వాదనలు వాదిస్తారు మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్, మన చీఫ్ జ్ఞానేష్ కుమార్ గారు. అయిపోయిందా? దీని తర్వాత ఈ జర్నలిస్ట్ని కిందకు పంపించేసిన తర్వాత ఇది చూడండి, ఇదే ఏమిటి 223 ఓట్లు అని చెప్పాను కదా, సేమ్ ఫోటోతో రైట్. ఇక్కడ ఇదే కాకుండా ఫేక్ ఫొటోస్ 1,24,000 ఓట్లు ఫేక్ ఫొటోస్, అంటే బ్లర్ ఉన్నాయి చూడండి ఈవిడితో. ఈ బూత్ నెంబర్ 20, 24, 27, 106, 150, 106, 137, 26 మొత్తం కూడా వీళ్ళందరికీ కామన్ నేమ్స్ బ్లర్డ్ ఫొటోస్, డూప్లికేట్స్, ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్. ఎందుకు? ఆ ఫోటో పేరు మీద ఒక అమ్మాయికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఒకటి మంజు అని ఉంది, ఇంకోటి సంగీత అంట, ఇంకోటి మమత అంట, ఇంకోటి దుర్గా అంట. ఇట్లా ఈ 4 పేర్లతో ఈ ఓట్లు ఉన్నాయి కదా 4 బూతుల్లో. ఎవరు వెళ్తారో తెలియదు. ఇదిగో ఆ బ్లర్డ్ ఉన్న ఫోటోతో వస్తే అవి నేనే అని చెప్తుంది. ఎవడైనా వెళ్తాడు, ఎవడైనా ఓటు వేసుకుంటాడు. అసలు బ్లడ్ ఫోటో ఉన్నది ఎందుకు యాక్సెస్ చేస్తుంది, ఎందుకు ఓకే చేసింది ఎలక్షన్ కమిషను? తెలియనంత పిచ్చోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అది పక్కన పెట్టండి. అసలు ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ చూడండి డూప్లికేట్స్ ఇక్కడ చూడండి, సేమ్ అసెంబ్లీ సెగ్మెంట్లో బూత్ నెంబర్ 431, 508లో ఒకే వ్యక్తికి 1, 2, 3, 4 ఓట్స్ ఉన్నాయి. ఇంకో బూత్లో బూత్ నెంబర్ 431, నెక్స్ట్ బూత్ నెంబర్ 508లో ఇదే వ్యక్తికి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 10 ఓట్లు ఉన్నాయి. ఇలాగా ఇంకొక వ్యక్తికి ఇలా మొత్తం డూప్లికేట్ ఓట్స్ ఉంటే ఈ శశాంక్ గిరి అనే అతనికి 14 ఓట్లు ఉన్నాయి బాద్షాపూర్లో. ఆ పక్కనే రుద్రాభిషేక్ జైన్ అండ్ నమన్ జైన్కి 18 ఓట్లు ఉన్నాయి అదే బాద్షాపూర్లో. ఎలక్షన్ కమిషన్కి ఒక ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ఉంది, డూప్లికేట్స్ అన్నీ కూడా డిలీట్ చేసేసేది. అంటే సేమ్ ఫోటోతో సేమ్ పేరుతో ఒక వ్యక్తికి మల్టిపుల్ ఓట్లు ఏమన్నా ఉంటే డిఫరెంట్ బూత్స్లో ఆ డేటాని డిలీట్ చేసే హక్కు, డేటాని డిలీట్ చేసే సాఫ్ట్వేర్, ఆ సోకాల్డ్ సిస్టమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. కానీ ఎందుకు డిలీట్ చేయట్లా? ఎవరిని గెలిపిద్దామని డిలీట్ చేయట్లా? అసలు ఇది డిలీట్ చేయట్లేదా, కావాలనే యాడ్ చేశారా? ఆ యాడ్ చేశారో లేదో తెలియాలంటే ఫామ్ 6, ఫామ్ 7 యాక్సెస్ ఉండాలి కదా. అది ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో జరుగుతున్న విషయాలు. ఇవి మ్యాక్సిమం మన ప్రజలు ఎవరికి కూడా తెలియదు. ఇదే కాదు, వేరే రాష్ట్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ సర్పంచులు క్యాడర్ కూడా హర్యానాకి వెళ్ళిపోయి ఓట్లు వేసేస్తారు. చూడండి,
ఉత్తరప్రదేశ్, హర్యానా. ఇక్కడ చూడండి, వీళ్ళు బీజేపీ లీడర్స్, ఇల్లు బీజేపీ లీడర్స్ ఇల్లు. అతను దాల్చంద్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తే అతను పక్కన కూర్చున్న అతను దాల్చంద్ యూపీ మినిస్టర్ పక్కన కూర్చొని ఉన్నాడు చూడండి, ఉత్తరప్రదేశ్ మినిస్టర్ పక్కన. ఓకే, అతని కొడుకు యశ్వీర్, అతను కూడా ఉత్తరప్రదేశే. ఓకే, వీళ్ళ నాన్న పేరు వచ్చేసి ప్రీతం సింగ్. వీళ్ళందరూ కూడా చూడండి, వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన నాయకులు. వీళ్ళకి హర్యానాలో ఓట్లు ఉన్నాయి. అదిగోండి, దాల్చంద్ బీజేపీ ఉత్తరప్రదేశ్ సర్పంచ్ అంటే ఇతను. దాల్చంద్ కొడుకు ఒకటి ఉంది అక్కడ, మిస్టర్ ప్రహ్లాద్ ఉత్తరప్రదేశ్ సర్పంచ్, అతనికి ఒకటి ఉంది. మళ్ళీ అగైన్ ప్రహ్లాద్, దాల్చంద్ కొడుకు, ఇట్లా రకరకాలుగా చూడండి. వేరే రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ సర్పంచులకి వాళ్ళ పిల్లలకు కూడా హర్యానాలో ఓట్లు క్రియేట్ చేశారు. ఇదేంటి అంటే, హర్యానాలో గెలవాలంటే మనం వేరే రాష్ట్రాల నుంచి కూడా మన వాళ్ళని తీసుకొచ్చి జొప్పించాలా? ఇప్పుడు కేరళకి సంబంధించిన ఒక భారతീയ ജനതാ പാർട്ടി లీడర్ ఏమంటాడో ఒకసారి వినండి మీరు. ഞങ്ങൾ ജമ്മു കാശ്മീരിൽ നിന്നും ആൾക്കാരെ കൊണ്ടുവന്ന് ഒരു വർഷം താമസിപ്പിച്ച് വോട്ട് ചെയ്യിപ്പിക്കും, ഒരു സംശയമില്ല. రైట్, విన్నారు కదా, ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అంటే అవసరమైతే తీసుకొచ్చి ఓట్లు వేపించేస్తామన్న చందాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. సరే, దీని గురించి కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన జ్ఞానేష్ గారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ గారు ఒక జ్ఞానబోధ చేశారు అంతకుముందు ప్రెస్ మీట్లో. ఏమని, హౌస్ నెంబర్ 0 అని ఉంది ఎందుకు అని చెప్పని బెంగళూరు మాధవపురాకి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ గురించి మనం అప్పుడు మాట్లాడాం. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది మేము వీడియో కూడా చేసాం. దానికి కౌంటర్ ఇస్తూ ప్రెస్ మీట్లో హౌస్ నెంబర్ 0 అంటే ఏంటి, ఎవరెవరైతే రోడ్ల మీద పడుకుంటారో, ఎవరెవరైతే ఫ్లైఓవర్ల కింద పడుకుంటారో వీళ్ళందరికీ కూడా మన భారతదేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఓటు హక్కు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఓటు వెయ్యాలి. కాబట్టి వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి వాళ్ళకి హౌస్ నెంబర్ 0 ఉంటుంది అని చెప్పాం. దీన్ని కూడా రాహుల్ గాంధీ బస్ చేశాడు. అయితే ఈ హౌస్ నెంబర్ 0 అనే ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? దాదాపు 193,174 ఓట్లు ఉన్నాయి ఇన్వాలిడ్ అడ్రస్లతో. రైట్, జ్ఞానేష్ గారు ఏమన్నారు ఒకసారి వినండి. नहीं होता, आप लोग भाग्यवान हैं. कई लोगों के पास घर नहीं होता. Look, nobody else is convinced. लेकिन उसका नाम भी मतदाता सूची में होता है. Look at the सरदार जी, he is looking like ये तो झूठ बोल रहा है. उसका पता वो जगह दी जाती है जहां वो व्यक्ति रात को सोने आता है, कई बार सड़क के किनारे, कई बार पुल के नीचे, या कई बार लैंप पोस्ट के किनारे. విన్నారు కదా? రైట్, ఇప్పుడు ఈ జ్ఞానేష్ గారు చెప్పిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి నరేంద్ర. ఇతను ఓటర్ ఐడి RFK 030102. ఈ జ్ఞానేంద్ర అనే అబ్బాయి, అతను ఎవరైతే ఉన్నారో ఇతను హౌస్ నెంబర్ 0, మకాన్ నెంబర్ 0 అని ఉంది చూడండి, ఏజ్ 35. కానీ యాక్చువల్గా నరేంద్ర అనే వ్యక్తి ఇల్లు ఇదిగో ఇది. అంటే వీళ్ళు ఐడెంటిఫై చేశారు. రాహుల్ గాంధీ టీం ఎంత కష్టపడుతున్నారో చూడండి. మేబీ దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారా చేసుకోరా అనేది మన ప్రజల విజ్ఞతకే వదిలేయాలి. కానీ అట్లీస్ట్ సమ్వన్ ఈజ్ కమింగ్ అవుట్ అండ్ స్పీకింగ్ ద ట్రూత్ అండ్ ఎక్స్పోజింగ్ దీస్ ఇంబిసైల్స్ హూలిగన్స్ హూ ఆర్ మేకింగ్ ఎ మోకరీ అవుట్ ఆఫ్ డెమోక్రసీ. చూడండి, హౌస్ నెంబర్ 0 అది మిస్టేక్ కాదు, అది కేవలం ఆ వ్యక్తి ఓటుని వేరే వాళ్ళు వేసేసుకోవటం. హౌస్ నెంబర్ 0 అని పెడతారు. ఇప్పుడు వాడు ఓటు వేసాడో వేయలేదు ఎవరికి తెలియదు. ఇప్పుడు వాడిని కనుక్కోవాలంటే ఎక్కడ కనుక్కుంటాం? ఆ రోజు ఓటు వేసేస్తారు, తర్వాత గాయబ్. అడ్రస్ ఎక్కడని కనుక్కుంటాం, ఎలా కనుక్కుంటాం? సో దాదాపు 19 లక్షల బల్క్ ఓట్లు ఉన్నాయి చూడండి. ఒక్క ఇంటికి హౌస్ నెంబర్ ఇదిగోండి, ఇక్కడ చూడండి, బీజేపీ లీడర్ ఉమేష్ అడ్రస్ ఏదైతే ఉందో హౌస్ నెంబర్ 150, దాంట్లో 66 ఓట్లు ఉన్నాయి. 66 ఓట్లు. ఇతను బీజేపీ వైస్ చైర్మన్ జిల్లా పరిషత్కి పల్వాల్, హర్యానా. ఇంకోటి హౌస్ నెంబర్ 265 హోడల్లో దాదాపు 501 ఓట్లు ఉన్నాయి. హౌస్ నెంబర్ 1904 రాయ్లో 108 ఓట్లు ఉన్నాయి. చూడండి, అంటే ఈసీ రూల్స్ ప్రకారం ప్రతి ఇంటికి వెళ్ళి గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి. ఎప్పుడు 10 ఓట్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఒక రూల్ ఉంది. ఏంటంటే ఒక ఇంట్లో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నప్పుడు ఆ ఇంటికి గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్కి వెళ్తారు. 10 లోపు ఉంటే వెరిఫికేషన్కి వెళ్ళరు. కానీ 10 కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితమైన గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేయాలి, వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేయాలి. కానీ ఎలక్షన్ కమిషన్ 100 ఓట్లు చూసారా, ఆ బీజేపీ నేత ఇంట్లో 265, 150, 108 ఓట్లు ఉన్నా సరే, 500 ఓట్లు, 66 ఓట్లు, 108 ఓట్లు ఉన్నా సరే
వీళ్ళెవ్వరూ కూడా దీని గ్రౌండ్ వెరిఫికేషన్కి వెళ్ళలేదా, లేదా వెళ్ళినా కావాలనే ఆపేశారా ఏంటనేది మనకు తెలియదు. ప్రజలకు అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళు కాదు అని నేను అనుకుంటున్నా. ఇక 305 లక్షల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటుల్ని డిలీట్ చేసేశారు. ఇక్కడ చూడండి, ఈవిడ మాట్లాడుతుంది, ఒక్కసారి ఈవిడేం మాట్లాడుతుందో వినండి. मेरे पति का नाम अमित है। मैं राय विधानसभा मलिकपुर गांव की रहने वाली हूं और मैंने लोकसभा इलेक्शन में वोट किया था, लेकिन जब मैं विधानसभा के इलेक्शन में वोट करने गई तो मुझे बताया गया कि मेरी वोट कट चुकी है और फिर मैंने दोबारा अप्लाई किया तो मेरी जून के एंड में मुझे वोटर कार्ड मिला। इलेक्शन के मैं बाद मलिकपुर का रहने वाला हूँ और क्या नाम है, मेरा राई हल्का लगता है, जिसमें से हमारे भाइयों की वोट काट दी गई है, जिनका नाम है अनुज, राहुल और उनकी पत्नी है साक्षी और सोनिया, जिनकी वोट विधानसभा में काट दी गई थी। नाम सद्दा मुशनिया जी, मैं मलिकपुर गांव से रहने वाला हूं जी। हमारा हल्का राय लगता है जी। 2024 में लोकसभा इलेक्शन में हमने वोट डाला था जी, और ये 2025 में जी हमारी वोट चोरी हो गई जी। मेरा नाम सद्दाम हुसैन है, मेरी वाइफ का नाम यास्मीन है जी। हमारी दोनों की वोट चोरी हो गई है। लाल सन्नो श्री लखीराम, गांव मलिकपुर, राई हल्के का रहने वाला हूं। हमारी एमपी के चुनाव में हमारी वोट पूरे परिवार की कंप्लीट थी। इस बार मेरे बेटे की विधानसभा में वोट काट दी गई है। ఉన్న వాళ్ళ ఓట్లు డిలీట్ చేసేస్తారు, లేని బ్రెజిలియన్ మోడల్ ఎవరైతే ఉందో ఆవిడ ఓట్లు పెడతారు, బ్లర్డ్గా ఉన్న ఫోటోలతో ఓట్లు పెడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఓట్లు పెట్టేస్తారు. ఉత్తరప్రదేశ్లో బ్రతుకుతున్న ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లీడర్లకి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఓట్లు ఇస్తారు, కానీ ఉన్న వాళ్ళకి మాత్రం ఓట్లు తీసేస్తారు. ఎందుకు? కాంగ్రెస్కి ఓట్లు వేస్తారనా, లేదా వేరే వాళ్ళకి ఓట్లు వేస్తారనా? ఇది మన సిస్టమ్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక అద్భుతమైన పని ఏం చేశాడంటే, ఎవరి ఓట్లు అయితే తీసేశారో బీహార్లో ఇవి ఇప్పుడు మొదలుపెట్టిన ఎస్ఐఆర్ అనేది కూడా దీనికి సంబంధించిందే అని చెప్పని దాని గురించి మాట్లాడుతూ బీహార్కి సంబంధించిన కొంతమందిని పిలిపించాడు ఆయన. వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి వినండి. हम जमुई डिस्ट्रिक्ट से बिलोंग करते हैं। मेरा गांव धर्मपुर है सर, इस्लाम नगर ब्लॉक से। हमारे साथ में ऐसा सरकार कर रहे हैं जो कि कहने लायक नहीं है। पूरे परिवार का वोटर लिस्ट से नाम हटा दिया गया। इसके पहले हम लोग सितंबर में जानकारी मिला तो जमा किए डॉक्यूमेंट्स, फिर उसके बाद 2 महीना के बाद फिर से हम जमा किए बीओ वालों के पास। उसमें से फिर अपने से जा कर के हमारे गांव के शिक्षक ही है, वहीं बीओलो वाले जो है वहीं पढ़ाते हैं, उनसे जा कर के सामने से बात किए हैं कि सर मेरा नाम अभी तक जुड़ा नहीं, तो बोले इसमें हम कुछ नहीं कर सकते हैं। और हमारे गांव के सहयोगी रवि जो है ये भी हमारे साथ हैं, क्योंकि हम विकलांग हैं, कहीं जा आ नहीं सकते हैं, और उसमें लिख दिया है कि अनुपस्थित के कारण तुम्हारा नाम काट दिया गया, जबकि हम कहीं कमाने लायक भी नहीं, जाने लायक है सर। और इस स्थिति में है, आप लोग सामने देख सकते हैं। आपके गांव में कितने लोगों का वोट कटा है? जी हमारे गांव में जी थैंक यू। नमस्कार, मैं रवि कुमार यादव, बिहार, जमुई जिला, इस्लाम नगर अलीगंज प्रखंड, ग्राम धर्मपुर का हूँ। सर मेरे गांव में लगभग अगर ऐसे देखा जाए तो वोटर लिस्ट से गायब 187 लगभग हुआ है। 187 लोग काटे गए हैं। और अगर न्यू वोटर को ऐड कर दिया जाए सर तो वो 300-350 लगभग हो जाएंगे, क्योंकि 150 न्यू वोटर जोड़ना था जिसे जोड़ा नहीं गया। तो ऐसा बात है सर। तो दैट इज द रियलिटी ऑफ बिहार। दिस इज जस्ट द टिप ऑफ द आइसबर्ग। वी आर एब्सोल्युटली सर्टन that we will be able to do the same presentation for you after the election once the data comes. విన్నారు కదా? సో వీళ్ళ ఓట్లు తీసేయడమే కాకుండా వెళ్ళి అడుగుతుంటే మేము ఇవ్వము అని చెప్తున్నారంట. ఇది కేవలం బీహార్లోని ఒక్క ప్రాంతంలో ఉన్న ఒక విలేజ్కి సంబంధించిన కథ. మరి ఇంకా బీహార్ మొత్తం ఇంకా వీళ్ళు ఎన్ని ఓట్లు దొబ్బేస్తున్నారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఫైనలీ రాహుల్ గాంధీ అనే వ్యక్తి మాత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ తొత్తుగా మారిపోయి ఎట్లా సిస్టమ్ని మ్యానిపులేట్ చేసి మన రాజ్యాంగాన్ని, మన దేశాన్ని ఎట్లా అధోగతి పాలు పట్టిస్తున్నారనేది ఆయన పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు.
తెలుగు ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, భారతీయ జనతా పార్టీ అనే విషసర్పం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అయింది. అసలు నోటాతో కూడా పోటీ పడలేని ఓట్ బ్యాంక్ ఉన్న భారతీయ జనతా పార్టీకి ఎంపీలు రావటం ఏంటి, ఎమ్మెల్యేలు గెలవటం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. నోటాతో కుస్తీ పడే జనసేన పార్టీకి 21/21 అనే ఒక స్ట్రైక్ రేట్ రావటం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% దాదాపు ఓట్లు వచ్చినా సరే, వీళ్ళకి అంటే ఆ మార్జిన్ లెవెల్స్తో కొట్టేసి 21 సీట్లు స్ట్రైక్ రేట్ జనసేన పార్టీకి రావటం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఇది కూడా రాహుల్ గాంధీ చెప్తున్నట్టు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లానే ఓటు చోరీ జరిగిందా? అసలు ఇలాంటి భారీ కుంభకోణాన్ని వెలికి తీసే దమ్ము, ధైర్యం రాజకీయ నాయకులకి, ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఉందా? వేచి చూడాలి.